హైపర్ పిగ్మెంటేషన్ ఆర్ మంగు మచ్చలు చాలా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. మన క్లినిక్లో వచ్చే వాళ్ళలో చాలా మంది 60% కన్నా ఎక్కువ లేడీస్ సఫర్ అయ్యేది మెయిన్గా చాలా మానసికంగా ఫీల్ అయ్యేది పిగ్మెంటేషన్ గురించే. సో దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే జెనెటిక్స్. మన స్కిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది లైట్కి. కొంతమంది సెన్సిటివ్ స్కిన్స్ ఉంటారు, కొంచెం అలా వెళ్ళి రాగానే నల్లగైపోతుంటారు. కొంతమందికి ఏమో కొంచెం తిరిగి వచ్చినా ఏమవ్వదు. అలా జెనెటిక్స్లో మెయిన్గా ఉంటుంది. ఇంకా ఈ మెలాస్మా మంగు మచ్చలు అంటాం కదా, ఇక్కడ వస్తాయి, ఫోరెడ్ మీద వస్తాయి. దానికైతే జెనెటిక్ ఎక్కువ ఉంటుంది, ప్రిడిలిక్షన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత హార్మోన్స్, తర్వాత వేరియస్ మెడిసిన్స్. కొన్ని మెడిసిన్స్ వేసుకున్నప్పుడు స్కిన్లో ఈ మంగు మచ్చలు లాంటివి కనబడుతుంటాయి. అది చాలా రీజన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకోటి కొన్ని రకాల అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటాం, అలాంటివి తీసుకున్నప్పుడు కూడా ఇవి వస్తూ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి లేకపోతే కొంచెం వేరే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా మనం మంగు మచ్చలు చూస్తూ ఉంటాం అన్నమాట. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా వస్తుంది. థైరాయిడ్ లో కూడా కొంచెం ఎక్కువ ప్రిడిలిక్షన్ ఉంటుంది. అంటే థైరాయిడ్ స్కిన్ ఇస్ వెరీ వెరీ సెన్సిటివ్, డ్రై స్కిన్. సో వాళ్ళు సన్ స్క్రీన్ పెట్టుకోకుండా ఎక్కడికన్నా వెళ్ళి వేరేగా వస్తూ ఉంటుంది. జనరల్ గా అందరికీ వచ్చేది నార్మల్ ట్యాన్. అది ఎండకి వెళ్ళొచ్చినా బీచ్కి వెళ్ళొచ్చినా మొత్తం ఫేస్ అంతా బ్లాక్ అయిపోతుంటది. అది ఒక రకమైన పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్. ఇంకో రకమైన పిగ్మెంటేషన్ ఈ పిల్లల్లో వస్తుంది. అది ఆఫ్టర్ మనకి యాక్నే కానీ అంటే పింపుల్స్ వచ్చిన తర్వాత వచ్చే మచ్చలు ఒక రకం అయితే, మంగు మచ్చలేమో మిడిల్ ఏజ్ లో వస్తుంటది. లేడీస్ లో, జెంట్స్ లో ఆఫ్టర్ 30 స్టార్ట్ అవుతుంది అనమాట.